ప్రైవేట్ రంగంలో సమానంగా స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నారు. ఒక ప్రభుత్వ రంగమే ఇన్ని రకాల సేవలు ప్రజలకు అందిస్తుందా అని ఒక ప్రశ్న మనం అడిగితే, ఒక ప్రశ్న వేసుకుంటే నో, ఒక ప్రభుత్వ రంగమే కాదు, ప్రైవేట్ రంగం కూడా ఈ సేవలను ఇదే వేగంతో ప్రజలకు అందిస్తుంది. అందుకని ఈరోజు స్వచ్ఛంద సంస్థలు, కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మరి ప్రజలకు అనేక రకాల సేవలను ఇన్ వేరియస్ సెక్టార్స్, రకరకాల రంగాలలో వేరియస్ సర్వీసెస్, రకరకాల సేవలను ప్రజలకు ప్రైవేట్ సెక్టార్ కూడా అందిస్తున్న విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. తొలినాళ్ళలో కేవలము ప్రభుత్వ రంగ రుణ సమీకరణ భారాన్ని తగ్గించేందుకు మాత్రమే పీపీపీ విధానాన్ని పాటించారు. ఈ పీపీపీ వచ్చినటువంటి ప్రథమ దశలో, మొదటి రోజులలో, తొలినాళ్ళలో అంటే పీపీపీ వచ్చినటువంటి ఫస్ట్ దశలో ఈ త్రిబుల్ పీ ఏదైతే ఉన్నదో, ఈ త్రిబుల్ పీ వచ్చినటువంటి ప్రారంభ దశలో కేవలము ప్రభుత్వ రంగం రుణ సమీకరణ అంటే ప్రభుత్వ రంగం యొక్క రుణాలు, అప్పులను వసూలు చేయడానికి మాత్రమే ఈ పీపీపీని, ఆ భారాన్ని తగ్గించుకోవడం మాత్రమే ఈ పీపీపీ విధానాన్ని అనుసరించిందట ఫస్ట్ ప్రారంభంలో.